అంటే శ్రమ ఎంతకాలం వచ్చిందంటే కొంతకాలమే. యోసేపు శ్రమ కొంతకాలమే. కాబట్టి ఎవరి శ్రమ అయినా సరే ఇది మనం ఏం అర్థం చేసుకోవాలి, ఇది మనం ఏం గమనించాలి, శ్రమ కొంతకాలమే ఉంటుందని మర్చిపోవద్దు. దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ రోజు నీ శ్రమ కొంతకాలమే. అది ఎలాంటి శ్రమ అయినా, నీ ఇంట్లో వాళ్ళ ద్వారా అయినా, అది నీ అన్నదమ్ముల ద్వారా అయినా, నీ యొక్క బిడల ద్వారా అయినా, అక్క చెల్లెల ద్వారా అయినా, చూడండి భర్త ద్వారా అయినా, ఆ భార్య ద్వారా అయినా, ఎవరి ద్వారా అయినా శ్రమ కొంతకాలమే ఉంటది. కొంచెం కాలమే శ్రమ అన్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అలాగే చూడండి ఇంకొక ఆయనకి శ్రమ వచ్చింది. ఆయన పేరు ఏంటంటే దావీదు. దావీదు కూడా శ్రమ వచ్చింది. దావీదు కూడా ఎలా శ్రమ వచ్చింది? ఆ దావీదు కూడా ఇంట్లో నుంచే వచ్చింది. మరి సొంత కొడుకే చంపాలని చూశాడు.